మెడికల్ క్యాంప్ వచ్చారు కదా, ఇక్కడ ఎలా ఉంది? బాగుందండి, బాగా చూసారండి, మంచి మెడిసిన్ ఇచ్చారు, టెస్టులు కూడా బాగా చేశారు, బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు చేశారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల పట్ల ఇంత మంచిగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయటం, ఐ క్యాంపులు కండక్ట్ చేయటం, త్రాగునీటి సదుపాయం లేని చోట మంచినీరు సౌకర్యం కల్పించడం, 20 లీటర్ల క్యాన్ని 5 రూపాయలకే డెలివరీ ఇస్తున్నారండి. ఫ్రీ భోజనం సార్. ఇలా ప్రజల కొరకు ఆలోచించే నాయకుడు చాలా అరుదు. ఇంతవరకు బాపట్ల ఇలాంటి నాయకులు లేరు, ఇక ముందు రారు. ప్రజలు బాగుండాలన్నా, అన్ని రంగాల్లో ముందుండాలన్నా, ఆర్థికంగా ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి కలిగించాలన్నా గానీ ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వ్యక్తి ప్రజలకు కావాలండి. ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగానే నరేంద్ర వర్మ గారు చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్ లో నరేంద్ర వర్మ గారు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు. ఈసారి ఖచ్చితంగా నరేంద్ర వర్మ గారు గెలుస్తారు. టీడీపీ గెలవటం ఖాయం అని క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. రాజుగారు తప్పకుండా గెలుస్తారు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. బికమ్ ఏ ఎమ్మెల్యే రాజుగారు.